హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనాసుపత్రిలో ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా అనలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇలా 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనాసుపత్రుల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వేరుగా శుక్రవారం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జారీ చేసింది. వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సంబంధిత వైద్య కళాశాలలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును అందజేయాల్సి ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు. నియామక సంస్థ పయనం వివాదాల మయం. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సంస్థ కార్యకలాపాలు. వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ పనితీరు పూర్తిగా భ్రష్టు పట్టింది. కక్ష సాధింపులు కేంద్రంగా మారింది. కమిషన్ నిర్ణయాలు, చర్యలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. స్వతంత్ర సంస్థగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుంది. గడిచిన 4.5 ఏళ్లలో 2210 పోస్టుల భర్తీ కోసం 35 నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో సగం వరకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పోస్టులు ఉన్నాయి. తొలుత గ్రూప్ 1 నియామకాలకు మౌఖిక పరీక్షలు ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలు చేస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పరీక్షల సిలబస్లో మార్పులు, చేర్పులు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి కీలక విషయాల్లో కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను ముప్పు తిప్పలు పెడుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన ఉదయభాస్కర్ను ఆ పదవి నుంచి తప్పించేందుకు వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన్ను పదవి నుంచి వైదొలగాలని నేరుగా సూచించారు. ఆయన స్పందించలేదు. ఆ తరువాత నుంచి రకరకాల అవమానాలు ఎదురైనప్పటికీ ఆయన పట్టించుకోలేదు. 2021 నవంబర్ 26 వరకు కొనసాగారు. కమిషన్ కార్యాలయంలో పలకరించేవారు లేకుండా క్రమం తప్పకుండా కార్యాలయానికి వచ్చారు. ఈయన లేకుండానే కమిషన్ సమావేశాలు జరిగాయి. కమిషన్ నిర్ణయాల్లో అప్పటి చైర్మన్ ప్రమేయం లేకపోవడంపై గ్రూప్ 1 ప్రధాన పరీక్షల వ్యవహారంలో హైకోర్టు విచారణ కూడా సాగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఇన్ఛార్జ్ చైర్మన్ నియామక తీరును హైకోర్టు తప్పుపట్టింది. పార్టీ తరపున పనిచేసిన వారికి అనుమాయులు, సీఎం సమీప బంధువులను కమిషన్లో సభ్యులుగా నియమించారు. సభ్యుల్లో చాలామందికి ఉద్యోగ నియామకాలపై అవగాహన లేదు. వీరే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కమిషన్ కార్యాలయంలో పొరుగు సేవల కింద పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది సచివాలయ ఉద్యోగులుగా ఎంపిక కావడం దుమారాన్ని రేకెత్తించింది. వీరిలో కొంతమంది టాపర్లుగా నిలిచారు. ఈ పరీక్షలకు సంబంధించి పలు ప్రశ్నాపత్రాలను కమిషన్ కార్యాలయంలోనే టైప్ చేశారు. ఈ సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సిలబస్తో చెడుగుడు. గ్రూప్ 1 సిలబస్ పరీక్షల విధానంలో మార్పులు తెస్తామని గత ఏడాది సెప్టెంబర్లో ఏపీపీఎస్సీ ప్రకటించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పేపర్ల మూల్యాంకనానికి ప్రొఫెసర్ సరిపడా లేనందున 50% ప్రశ్నలు వ్యాసరూపం, మిగిలిన 50% ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని చెప్పడంతో అభ్యర్థులు అందుకు అనుగుణంగా సన్నద్ధమయ్యారు. చివరిలో 2018 నాటి సిలబస్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని కొత్త నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రకటించడంతో అభ్యర్థులు సన్నద్ధతలో మళ్లీ మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా అసిస్టెంట్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఇంజనీరింగ్ ఉద్యోగాల రాత పరీక్షల సంబంధించి ప్రశ్నలు తెలుగులో ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. గ్రూప్ 1 2018 ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు 1:57, గ్రూప్ 1 2022లో 1:60 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు ఎంపిక చేసినట్టు అభ్యర్థులు వెల్లడించారు. మార్కులు వెల్లడించినందున సహచరులు తమ సామర్థ్యాలపై అంచనాకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చిన ప్రశ్నలు కఠినతరంగా ఉన్నాయి. దీనివల్ల ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థిని ఎంపిక చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రధాన మౌఖిక పరీక్షల అభ్యర్థులు ఎన్ని మార్కులు వచ్చాయని ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. అభ్యర్థులకు వచ్చిన మార్కులు, ఏ కేటగిరీలో వారు ఎంపిక అయ్యారోన్న పూర్తి వివరాలను పేర్లతో సహా యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతుంది. 2022 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ఉద్యోగాల్లో చేరినప్పటికీ వారికి వచ్చిన మార్కుల వివరాలను ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ బహిర్గతం చేయలేదు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల వారికి ఎంపికైన వారి వివరాలను వెలుగులోకి రాలేదు.
ఇవి తెలిస్తే సామర్థ్యాల విషయంలో తమను తాము మెరుగుపరిచేందుకు అభ్యర్థులు ఉన్న అవకాశాలను ఏపీపీఎస్సీ చెక్కు పెడుతుంది. ప్రస్తుతం రద్దయిన గ్రూప్ 1 2018 ప్రధాన మౌఖిక పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ బయటపెట్టలేదు. కోర్టులో కేసులు ఉన్నందున ఈ వివరాలు చెప్పడం లేదని సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరిన వారికి ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. 2011-16 నోటిఫికేషన్ సంబంధించి జరిగిన గ్రూప్ 1 నియామక పరీక్ష సమయంలో మౌఖిక పరీక్షలు ముగిసిన వెంటనే రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కులు విడివిడిగా ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.